రైతు సోదరులకి గుడ్ న్యూస్. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. రాబోయే 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో కూడా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో 2 నుంచి 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో 3 సెంటీమీటర్ల వర్షపాతాలు కూడా నమోదయ్యాయి. అయితే పగటి పూట ఎండల ప్రభావం అధికంగాను, రాత్రి వేళల్లో వర్షాలు విరుచుకుపడే అవకాశం ఉంది. వాతావరణంలో ఉపరితల ఆవర్తనంతో పాటుగా వాతావరణ అనిశ్చితి పరిస్థితి కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడానికి ఒక అల్పపీడనం ఏర్పడితే తప్ప నైరుతి రుతుపవనాల ప్రభావం పెద్దగా చూపడం లేదు. ఇప్పటికే నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాలు, బీహార్లో పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి. కర్ణాటక, గోవా, మహారాష్ట్రలో కూడా నైరుతి రుతుపవనాలు పెద్ద ఎత్తున వర్షాలు తీసుకొచ్చాయి. కేరళలో కూడా వర్షాలు బీభత్సాలు సృష్టించాయి. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి వచ్చేసరికి నైరుతి రుతుపవనాలు బలహీనపడుతూ ఉన్నాయి. రాబోయే 4-5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు బలపడడానికి అవసరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతూ ఉంది. దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాలకే వర్షాలు పరిమితమై పడుతూ ఉన్నాయి. ఒక జిల్లా పేరు చెప్పగానే ఆ జిల్లా అంతా వర్షం పడే అవకాశం లేదు. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి రాజధాని సమీప ప్రాంతాలతో పాటు పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో, ఉత్తర కోస్తాల్లో ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. రాయలసీమ, తెలంగాణలో కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 గంటలు మీ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైంది అనే వివరాలని కామెంట్ చేయండి.